ప్రకటనను స్వాగతిస్తూనే ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషమని చెప్పారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని కేంద్రం భావిస్తే ఏమిస్తారో స్పష్టంగా చెప్పాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ప్రత్యేక సహాయానికి చట్టబద్ధతను కల్పించాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటనపై ఆచితూచి స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రం ఇస్తామంటున్న ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నాను, కానీ హోదా కూడా కావాలన్నారు. హోదా ఇచ్చే వరకు పోరాటం చేస్తామంటూనే ఇచ్చిన దాన్ని వద్దంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. అందులో ప్రధానంగా ఇంకా చేయవలసిన కూడా చాలా ఉన్నాయి. ఆయన 4 కేటగిరీస్ కింద తీసుకోవడం జరిగింది. ఒకటి, బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం. 2, 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆ రికమెండేషన్స్ అన్ని అమలు చేయడం. 3, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏదైతే పార్లమెంట్లో చెప్పాడో ప్రత్యేక హోదా, ఆ విషయాలు ప్రస్తావించడం. 4, నీతి ఆయోగ్ ఏదైతే రికమెండేషన్ ఇచ్చారో ఆ రికమెండేషన్ ఎంతవరకు ఆమోదించా అనేది ఆ విషయం కూడా ప్రస్తావించారు. పోలవరం ఏపీకి జీవనాడని, ఆ ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కన్నా పునరావాసమే పెద్ద సమస్య అన్నారు చంద్రబాబు. ఇంకా 200 గ్రామాలకు పునరావాసం కల్పించాలని, ఆ బాధ్యత అంతా కేంద్రానిదేనన్నారు చంద్రబాబు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచే 100% నిధులు ఇస్తామనడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. 1/4/2014 నుంచి ఏదైతే ప్రాజెక్టు కాస్ట్ అవుతుందో దాన్ని పూర్తిగా భరిస్తామని ఒక నిర్దిష్టమైనటువంటి ఇది ఇచ్చారు. దానికి డబ్బులు కూడా ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నబార్డ్ ద్వారా మొబిలైజ్ చేసి అదే మరిగా దానికి కావాల్సిన డబ్బులన్నీ వాళ్లే గ్యారంటీలను ఇచ్చి రీఎంబర్స్మెంట్ ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం అంటే భవనాలకు నిధులిస్తే సరిపోదని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నప్పుడు అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు. రాజధాని కోసం ఇప్పటి వరకు 2500 కోట్లు ఇచ్చారని, అయితే అది సరిపోదు, మరింత సాయం చేయాల్సి ఉందని కేంద్రాన్ని కోరారు. అది తెలంగాణకి ఆంధ్రాకి 2 కూడా నోటిఫై చేస్తామన్నారు. అడిషనల్ డిప్రిసియేషన్ అవి అంతవరకు అదొకటి చెప్పారు. రాజధానికి ఇచ్చిన డబ్బులు ఒక విధంగా చెప్పాలంటే 2500 కోట్లు ఇచ్చారు, ఇంకొక 1000 కోట్లు ఇస్తామంటున్నారు. కానీ ఇది సరిపోయే పరిస్థితి లేదు. కానీ ఒరిజినల్గా కూడా ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా బిల్డింగుల కోసమే పెట్టారు కాంగ్రెస్ పార్టీ కూడా. అక్కడి నుంచి బిల్డింగులకు ఎక్కువ ఖర్చు కాదు, కావాల్సింది ఇది ఒక కొత్త సిటీ నిర్మాణం చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈరోజు మనం ఒక మోడర్న్ సిటీ కట్టాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైనది లేకుండా బిల్డింగ్ల కోసం అంటే అది పెద్ద ఖర్చు కాదు. ఆ విషయంలో కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తొందరగా పూర్తి చేయాలని కేంద్రానికి సూచించారు. అసెంబ్లీ సీట్లు ఏవైతే ఉన్నాయో మన రీఆర్గనైజేషన్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ చేయాలి. అది వాళ్ళకు నష్టం లేదు. ఇది వీలైన తొందరలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అదే మరి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో. ఏదైతే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా 58-30-42% రేషియోలో పంచుకోవాలని, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కమిటీ వేసి అది కూడా తొందరలోనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే సంతోషమన్నారు బాబు. కానీ 14వ కమిషన్ చెప్పిందంటూ కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదన్నారు. అయితే ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ప్రత్యేక ప్యాకేజీ కింద అందిస్తామన్నారని, ఎప్పట్లోగా ఇస్తారన్నది స్పష్టం చేయాలన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కొత్తగా ఏవైనా కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే వీలు కాదని, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి విత్ ట్రూ స్పిరిట్ ఎంతైతే ఆ ప్రత్యేక హోదా వల్ల లాభం వస్తుందో ఆ లాభాన్ని మేము ఇస్తామని చెప్పి కమిట్ అయ్యారు. దాన్ని ట్రూ స్పిరిట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఈరోజు ఒకటే కోరుతున్నాను, ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషం. మీకు టెక్నికల్గా ప్రాబ్లం ఉంది అని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు
చట్ట ప్రకారం ఏమి ఇవ్వగలుగుతారు, ఏమి ఇవ్వాలి, ఆనాటి ప్రధానమంత్రి చెప్పింది ఏంటి, ఆ తర్వాత ఈరోజు మీరు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఇవ్వలేనప్పుడు ఏమొస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, అది ఎప్పటి లోపల ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అది కూడా వాళ్ళు చెప్పింది స్పెల్ అవుట్ చేసింది. మేము ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా ఎంత డబ్బులు వస్తే 15-20 మధ్యలో అంటే 5 ఇయర్స్కి వచ్చినటువంటి వాల్యూ ఆఫ్ అమౌంట్ని మేము తూచా తప్పకుండా ఇస్తామని చెప్పి కమిట్ అయ్యారు. ఎక్కడ కేంద్రం ప్రకటనపై చంద్రబాబు పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇచ్చింది తీసుకోకుండా ఏం చేస్తామనే ధోరణిలోనే ఆయన మాట్లాడారు. ఫస్ట్